కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ ను డైలీ రొటీన్ లో ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. సో ఇంకా బీ షిఫ్ట్లు అయిపోయిన తర్వాత నైట్ డ్యూటీ. ఈరోజు మా హస్బెండ్కి అయితే నైట్ డ్యూటీ ఉంది. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ జోష్ అయిపోతారు వాళ్ళ డాడీ ఉంటే. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ, ఇన్స్టెంట్ దోశ అనమాట. నార్మల్గా పప్పు అయితే నానబెట్టుకోలేదు, అందుకోసం అని చెప్పి పప్పు బియ్యం పిండి ఉంటే ఈ విధంగా కలిపేసి దోశలు వేసేసి చక్కగా పిల్లలకైతే ఇచ్చేస్తాను. ఈరోజు మార్నింగ్ సో లేవడం అయితే లేట్ అయిపోయింది. ఇంకా ఇన్స్టెంట్గా వేసి ఇచ్చేసాను కదా, వాళ్ళే ఎగ్స్తో పాటు తినేస్తారు. ఇంకా తర్వాత పిల్లలైతే హోంవర్క్ అయితే చేయలేదు. హాలిడేస్కి వెళ్ళొచ్చిన తర్వాత అస్సలే బుక్స్ తీయడం లేదు. అందుకోసం అని చెప్పి ఇంకా జిరాక్స్లు ఇంకా ఏ హోంవర్క్స్ ఉన్నాయో చేయించేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రైస్ అయితే వాచుతున్నాను కదా. ఇంకా ఈ గంజి మామూలుగా ఈరోజు జ్యూస్ కూడా ఏం చేయను, ఆ గంజి వాటర్ ఇస్తాను అనమాట. ఇంకొక పక్క రసం, అలాగే పప్పు. నేనైతే పప్పు చాలా సింపుల్గా చేసేస్తాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ అయితే ఏదైనా ఒక వెజిటేబుల్ వేసేసి దీనిలోనే తాలింపు వేసి ఒక 6 విజిల్స్ వస్తే పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా హ్యాపీగా మా హస్బెండ్ వాళ్ళు అలా బయటకు వెళ్ళారనమాట. ఇంక ఇంట్లో వెజిటేబుల్స్ లేవంటే జస్ట్ నార్మల్గా ఏదైనా కొన్ని వెజిటేబుల్స్ తెద్దాం అన్నట్టు. ఇంకా టమాటోలు, కొన్ని మ్యాంగోస్, బనానా, ఇంకా కోకోనట్ అలా తీసుకొచ్చి డైరీకి వెళ్ళి పాలు, మజ్జిగ తీసుకొచ్చారు. ఈవినింగ్ పిల్లలు పాలు తాగుతారు కదా. ఇంకా ఈ లోపలైతే రసం కూడా రెడీ అయిపోయింది, పప్పు ఒక పక్క అవుతుంది. ఇవి లక్నో మ్యాంగోస్ అనమాట. ఒక్కటి తింటే చాలు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫైనల్గా ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇచ్చి పడుకోబెట్టేసాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఈరోజు మ్యాగీ, చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఈ విధంగా బాయిల్ చేసేసి దానికి మళ్ళీ తాలింపు వేసిస్తే ఇంకా టీవీలో ఎలాంటి పిచ్చివే చూసి ఇంకా అడుగుతూ ఉంటారనమాట. అక్కడ టీవీ చూస్తూ వాళ్ళు ఎలా తింటున్నారో ఇక్కడ వీళ్ళు కూడా తినేస్తూ ఉంటారనమాట. ఇంకా అలా మేము కూడా ఈవినింగ్ టైంకి తినేసిన తర్వాత మా పిల్లలు చాలా రోజుల నుంచి పార్కుకి తీసుకువెళ్ళమని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ డాడీ ఎలాగో నైట్ డ్యూటీ కదా, అందుకోసం అని చెప్పి ఇంకా పార్కుకి తీసుకొని వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడనమాట. నార్మల్గా అయితే పార్లమెంట్ డ్యూటీ అయితే చక్కగా ఈవినింగ్ 6:30-6కే వెళ్ళిపోయేవాడు. ఇప్పుడైతే మళ్ళీ డిఎంఆర్సీకి వచ్చేసాడు కాబట్టి నైట్ 8:30కి అలాగే నైట్ డ్యూటీకి వెళ్తాడు అనమాట. సో ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. చాలా వెలుగ్గా ఉంది కదా. ఇంకా మా పిల్లలు అయితే కాసేపు పార్కులో ఆడుకొని వచ్చేస్తారు. ఇంకా నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను. నైట్ కోసం ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకోసం అని చెప్పి నేను వెళ్ళలేదనమాట. ఇంకా మా పిల్లలు ఫ్రెండ్స్ కలవడమే లేటు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా రిషి అయితే. ఇంకా అందరినీ అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా దాని ఫ్రెండ్స్తోనే ఆడాలి, తిరగాలి అని కూడా హ్యాపీగా ఆడుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళు కూడా ట్యూషన్ నుంచి వచ్చి ఇంకా జిమ్లో ఉంటే ఇంకా పార్క్ నుంచి జిమ్కి ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంకా అంతా ఆడుకొని ఇంటికి అయితే వచ్చేసారనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఫాస్ట్గా డ్యూటీకి రెడీ అవ్వాలి కదా. సో ఇంకా ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.